సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ట్యాంకర్ ఢీకొన్న ఘటనతో 7గురు మృతి చెందారు. జహీరాబాద్ మండలం సత్వార్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. మృతులంతా కర్ణాటక రాజగిరికి చెందిన కూలీలుగా గుర్తించారు. కర్ణాటక నుంచి జహీరాబాద్ వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. అటు సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం వెంకటాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్ పై నుంచి కారు అవతల వైపునకు దూసుకుపోవడంతో ఎదురుగా వస్తున్న 4 వాహనాలు ధ్వంసమయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న 2 మృతి చెందారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి పరశురాం చెప్తారు. పరశురాం, చెప్పండి. సంగారెడ్డి జిల్లాలో కొద్దిసేపటి క్రితం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మొగడంపల్లి మండలం సత్వార్ గ్రామ సమీపంలో 65 నెంబర్ జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ ఆటోను ఢీకొన్న ఘటనలో 7గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీళ్ళంతా కూడా కర్ణాటక చెందిన రాజగిరి ప్రాంతానికి చెందినటువంటి కూలీలు. వీళ్ళు రోజు జైరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూలి పనుల కోసం వస్తుంటారు. వాళ్ళంతా కూడా వచ్చినటువంటి క్రమంలో ఈ రోజు పనులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో స్వస్థలాలకు వెళ్తుండగా మొగడంపల్లి శివార్లో ఏదైతే ఉందో అక్కడ జాతీయ రహదారిపై యూటర్న్ వద్ద వెనుక నుంచి వచ్చినటువంటి ఆయిల్ ట్యాంకర్ ఆటోను ఒక్కసారిగా ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి కూలీలు మృతి చెందడం జరిగింది. గాయపడ్డ వారిని అదే మృతి చెందిన వారిని జైరాబాద్ ప్రాంతీయ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రోడ్డు ప్రమాద పరిస్థితులను చూస్తే అంత భీతావహ దృశ్యాలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా చీకటి అంటే రాత్రి కావడంతో వారందరినీ కూడా అక్కడ వారిని వెంటనే హాస్పిటల్ తరలించడం కావచ్చు, అదేవిధంగా అంబులెన్స్ రావడం కొంత జాప్యమైందని చెప్పవచ్చు. అదేవిధంగా అదే రహదారిపై కూడా కొద్దిసేపటి క్రితం కోహీర్ మండలంలో కూడా మరో యాక్సిడెంట్ జరిగింది. ఇటు హైదరాబాద్ వైపు నుంచి అటు బాంబే వైపు వెళ్తున్నటువంటి కారు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్ అవతల వైపుకు పడడంతో ఎదురుగా వస్తున్నటువంటి 4 కార్లను ఢీకోవడం జరిగింది. ఈ ప్రమాదంలో కూడా ఆ కారులో ఉన్నటువంటి 2 మృతి చెందారు. మొత్తానికి కొద్దిసేపటి క్రితం సంగారెడ్డి జిల్లాలో ఒకే సమీపంలోనే 2 ఘోరమైన రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రస్తుతం ఉన్నతాధికారులు పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితులను పరిశీలిస్తున్నారు. గాయపడ్డ వారు జైరాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వాళ్ళు గాయపడ్డ వారిలో కూడా 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళంతా కూడా చనిపోయినటువంటి వారంతా కూడా కర్ణాటక రాష్ట్రంలోని రాజగిరి ప్రాంతానికి చెందినటువంటి వారు రోజువారీ కూలీగా గుర్తించడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పరశురాం.